ಯಾರ್ಕನ್ನ నెల్లూరు రంగనాయకులపేటలోని పేరంటాలమ్మ ఆలయ రూపురేఖలు మారనున్నాయని మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. 1,15,00,000తో ఆలయ అభివృద్ధికి వివిధ పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణతో పాటు మంత్రి రామ్ నారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, డిప్యూటీ మేయర్ రూపకుమార్ యాదవ్ పాల్గొని భూమి పూజ చేశారు. శ్రీ వెంకటమ్మ పేరంటాలమ్మ ఆలయంలో 3 అంతస్తుల రాజగోపురం, మహామండపం, అర్చకులకు నివాసాలు, కార్యాలయ నిర్మాణం ప్రారంభించారు. ఈ సందర్భంగా పేరంటాలమ్మను మంత్రులు, ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలోని పురాతన ఆలయాల అభివృద్ధిపై మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వివరించారు. 3 అంతస్తుల రాజగోపురం మరియు ఒక మండపం ఈ రెండింటికి యాక్చువల్గా శంకుస్థాపన జరిగింది. దాన్ని ఏర్పాటు చేసిన గౌరవనీయ మంత్రివర్యులు రామనారాయణ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది నేను కంటెస్ట్ చేసిన నెల్లూరు సిటీలో ఉంది. ఈ టెంపుల్ 300 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న టెంపుల్. ఆ రోజు 300 సంవత్సరాల పైగా ఇక్కడ ఉన్న ఈ వెంకటమ్మ పేరంటాలమ్మ వారు అనేక మందికి సేవలు చేసేవాళ్ళని, రోగాలు నయము కాక దీర్ఘకాలిక రోగాలుంటే వారి దగ్గరికి వస్తే వెంటనే నయమేమని, అదేవిధంగా ఉదయగిరి నవాబు గారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రాచకురుపు వచ్చి అది తగ్గకుండా ఉంటే ఈమె వల్ల తగ్గిందని యాక్చువల్గా చరిత్ర చెప్తుంది. ఇక్కడ యాక్చువల్గా ఆ రోజు నవాబు గారే ఈ యొక్క టెంపుల్ కట్టించారని, వారు ఎంతో పవిత్రమైన టెంపుల్ అని ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అయితే అటువంటి యొక్క టెంపుల్ని పునరుద్ధరించడం కోసం, డెవలప్ చేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తీసుకుంటే ఈరోజు ధూపదీప కార్యక్రమం కింద దాదాపు 10,000, 5,000 చిల్లర గుళ్ళకి మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు దీన్ని మనం జరపాలా, దీపం అనేది ప్రతి గుడికి చేయాలని పట్టుదలతో 5,000 నుంచి 10,000కి తీసుకొచ్చారు. అది ఈ రోజుండే పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఇన్ని గుడులకి చేయడం అంటే చాలా గొప్ప విషయం. మన మంత్రివర్యులు మన నారాయణ గారు మీ అందరికీ తెలుసు ఎంత అభివృద్ధి టౌన్లో మన సిటీ నెల్లూరు సిటీలో జరుగుతుందని. ఇప్పుడే సిగ్నల్స్ మంచి ప్రాజెక్ట్, అది సిగ్నల్స్ని ఇప్పుడే మనం ఇనాగ్రేట్ చేసి వచ్చాము. సో మనకి 2 మంత్రులు మన జిల్లాలో యాక్టివ్ మంత్రులు అనాలా,